హాయ్, అందరికీ నమస్కారం. విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భాగంగా ఆయన నిజరూప దర్శనం చేసుకోవాలని భావించి సింహాచలానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తు మరణించారు. సో ఎక్కడో వాళ్ళు వెహికల్లో వెళుతూనో ఏదైనా యాక్సిడెంట్లో మరణిస్తే అది వేరు. కానీ సాక్షాత్తు దేవాలయ ప్రాంగణంలో 300 రూపాయల టికెట్ తీసుకుని క్యూ లైన్లో నిల్చున్నప్పుడు ఆ పక్కనే ఉండే గోడ, సిమెంట్ గోడ కూలి భక్తుల మీద పడింది. భక్తులు దాదాపు 7 నుంచి 8 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన అంశం ఇది. సహజంగానే మరణం అంటేనే బాధ. అలాంటిది ఈ దైవ దర్శనానికి వెళ్లి దైవనామస్మరణ చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరిగితే మరింత బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించాలని ఆదేశించారు. ఈ ఘటన పట్ల విచారణకు కూడా ఆదేశించారు. ఎవరు చేశారు, ఏంటంటే ఈ గోడ ఎవరు కట్టారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది విచారణ చేయమని అన్నారు. వెంటనే లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించారు. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, తమ బాధను, సానుభూతిని వ్యక్తం చేశారు. సో అయితే ఇంత బాధాకరమైన, దిగ్భ్రాంతి కలిగించే అంశంలో ఎవరైనా దీన్ని నవ్వుతూ, వెటకారం చేస్తూ, కామెడీగా, వెకిలిగా దీని గురించి మాట్లాడతారా అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఎక్స్ స్పేస్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మనం చూసాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన మహిళా నాయకురాలు గాయత్రి మహాభారత రామాయణ ఇతిహాసాలను రేపులు, మర్డర్లు ఇలాంటి సంఘటనలతో పోల్చినప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి వెంటనే తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని మనం మొన్ననే జరిగిందనమాట ఇది. సో వెంటనే కనీసం ఆ ఘటన చూసిన తర్వాత కూడా వీళ్ళు స్పందించలేదు. అంటే తెలుగుదేశం పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని మీద హిందూ ఐటీ సెల్ అని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి ఫిర్యాదు చేయడం వల్ల ఆ సంఘటన జరిగింది. ఆమెని సస్పెండ్ చేశారు. తాజాగా ఇప్పుడు జరిగిన సంఘటన పట్ల బాధను, ఆవేదనను వ్యక్తం చేయకపోగా దీని పట్ల కామెడీ చేసి దీన్ని వెకిలిగా నవ్వుకునే వ్యవహారంగా మార్చిన ఈ కార్యకర్తల పట్ల వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు. సోషల్ మీడియాలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలుసు. ఇందులో ఎవరైనా ఏదైనా పదవుల్లో ఐటీ సెల్ పదవుల్లో ఏమైనా ఉన్నారో నాకు తెలియదు. సో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే, అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాళ్ళు ఏమన్నారు, ఇందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని లాగారు. అసలు ఏమన్నారు వాళ్ళు ఏంటనేది మనం ఒక్కసారి విందాము, విన్నాక దీని గురించి మాట్లాడుకుందాం. ఈ ఘటన జరిగింది ఇలాగా, రేపు ఈ క్యాండిడేట్ వస్తాడు అంటే ఎవరు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనే అంశాన్ని ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆయన అడుగుతున్నాడు చాలా ఆసక్తిగా, ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఇంకొక ఆవిడ నవ్వుతూ ఉంది దానికి. पेशा करीम चौधरी ఎంత వెటకారం చూడండి. కాదు, నవ్వుతూ ఇలాంటివి ఏం జరిగిన ఈ మధ్యకాలంలో భయమేస్తుందండి అంటుందన్నమాట. ఎందుకు భయం అనేది కూడా చెప్తుంది. ఏం చేస్తాడు తెలియదు. మెడికి పెరుగుతానంటాడు, మళ్ళీ ఉపవాసం ఉంటాను. అంటే నిజమే కదా, ఈయన మళ్ళీ ఏం చేస్తాడో, మెట్లు కడుగుతాడో, లేకపోతే ఉపవాసం ఉంటాడో, లేకపోతే మళ్ళీ దీక్ష తీసుకుంటాడో ఏంటో తెలియదు అని వెటకారంగా అంటున్నాడు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమంటారు, ఏం చేస్తారు అనేది వీళ్ళ టాపిక్. ఆమెమో నవ్వుతూ చాలా మాట్లాడింది.
నిజమే, ఏం చేస్తాడు తెలియదు. నేను మెట్లు కడుగుతానంటాడు, కోడుతాను, మళ్ళీ ఆ ఉపవాసం ఉంటానన్నాడు. మా మీద దయ తెలిసి ట్విట్టర్లో మానవ గోడ కింద చిన్నపిల్లల్లో నిలబడితే మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళా నరసింహ అవుతారు. అది అంటే పీకే గారు ట్విట్టర్లో ఉండే జన సైనికులందరినీ తీసుకొచ్చి మీరు మానవ గోడగా ఉంచాలంట అక్కడ. అంటే గోడ పడిపోయింది కదా, కాబట్టి వీళ్ళందరినీ మానవ గోడగా ఉంచాలి, అప్పుడు మేము సంతోషిస్తాము ట్విట్టర్ సైనికులందరినీ తీసుకొచ్చి అనేది ఆవిడ వెటకారంగా వెకిలిగా అన్నది. ఇంకొక ఆయన ఏమంటాడు, ఈసారి నరసింహస్వామి అవతారం ఎత్తుతాడేమో అని అంటాడు. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ మీకు నిజంగా మానవ గోడలా నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నదన్న విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ జన సైనికులే, ఈ పవన్ కళ్యాణ్ గారే మానవ గోడలాగా మీకు నిలబడ్డారు. ఆ విషయాన్ని మర్చిపోయారా? చంద్రబాబు గారిని పరామర్శించడానికో ఆయన పలకరించడానికో పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినప్పుడు పోలీసులు అడ్డుకుంటే మానవ హారంగా మానవ గోడగా ఎవరు నిలబడ్డారు? జన సైనికులే కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడో నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి దాకా తీసుకుపోతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడా మానవ గోడగా నిలబడలేదే. సో మీకోసం అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసము వీళ్ళందరూ మానవ గోడగా నిలబడ్డారు జన సైనికులందరూ. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? సరే, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ ఇష్యూలో నిజంగా మీకు మానవ గోడగానే నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తిరుమలలో తొక్కిసలాటలో కొంతమంది భక్తులు మృతి చెందితే ఆ అంశంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనుకున్న దశలో ఆయనే స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పి టీటీడీ చైర్మన్ గారికి ఇష్టం లేకపోయినా ఆయనతో కూడా క్షమాపణ చెప్పించారు. సో ఈ విషయంలో కూడా మీకు మానవ గోడగానే నిలబడ్డారు. మీకు ఆరోపణ విమర్శలు రాకుండా, ప్రభుత్వాన్ని తూర్పారబట్టకుండా చాలా మంది ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని వెటకారంగా మాట్లాడుతుంటే దాన్ని సీరియస్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి ఆ ఇష్యూని మానవ గోడగా నిలబడి ఆ ఇష్యూలో కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కాపాడారు. సో ప్రతి అడుగున అడ్డుగా ఉండి మానవ గోడలా నిలబడి తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి నేషనల్ లెవెల్లో ఎన్డీఏ రావాలంటే కూడా మానవ గోడలాగే నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 160 సీట్లు వచ్చేందుకు కూడా గోడలాగే నిలబడ్డారు. సో ప్రతి సందర్భంలో మానవ గోడలాగే నిలబడుతున్నారు జనసేన అధినేత, జన సైనికులు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ చదువుకున్నారు కదా, ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని మీకు తెలియదా? అనిపించలేదా? మీ మనస్సాక్షి చెప్పదా? ఎవరంటే వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పడం కాదు, మీకు మనస్సాక్షి చెప్పదా? ఒక 8 మంది చనిపోయారంటే ఎట్లమ్మా అంతలా నవ్వుతారు? అలా వెటకారంగా ఎట్లా నవ్వుతారు? పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతారు, లేకపోతే దీక్ష తీసుకుంటారు, మళ్ళీ ఉపవాసం ఉంటారు, నరసింహస్వామి అవతారం ఎత్తుతారు. ఎట్లా ఇలాంటి మాటలని మీకు అంత వెటకారం వెకిలిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ సందర్భంలో మీరు ఏం మాట్లాడుకోవాలి? నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీ విభాగంలో ఉన్నారు కదా మీరేం మాట్లాడుకోవాలి? ఈ ఘటన ఎందుకు జరిగింది? అసలు దేవాదాయ శాఖలో వరుసగా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఇందులో ఎవరిది లోపం ఉంది? అసలు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారా? ఆయన పర్యవేక్షణ ఉందా, కొరవడిందా? వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజల్లో ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది? ఈ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవి కదమ్మా చర్చించాలి. అంతే తప్ప ఇలాంటి వెటకారంగా వెకిలిగా నవ్వుతూ ఇలాంటి మాటలు మాట్లాడతారా? మరి దీనికి సంబంధించి ఇందులో బాధ్యులు ఎవరున్నారో నాకు తెలియదు తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈ ట్విట్టర్ స్పేస్ మాత్రం తెలుగుదేశందని స్పష్టంగా కనపడుతుంది. మీకు పక్క బాక్స్లో కూడా మీరు చూస్తుంటారు. మరి చూద్దాం, ఈ వ్యవహారం మీద మీరు కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్ లేకపోతే సలహాలు, సూచనలు ఇవ్వండి. సో స్పందించండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.